అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఏ వ్రతమైనా నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రతకథ చదువుకొని అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సంపూర్ణమవుతోంది. భాద్రపద శుద్ధ పంచమి రోజు జరుపుకునే ఋషి పంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్ని వ్రతములలోకి ఉత్తమమైనది ఏది? స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే తెలిసి తెలియక చేసిన దోషములు పోతాయి అని అడుగగా ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, చేసిన పాపములు పోగొట్టే ఉత్తమమైన వ్రతం ఒకటి కలదు. అదే ఋషి పంచమి వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను వినుము అంటూ చెప్పసాగాను. పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు సుశీల. ఈమె పతివ్రత. ఈ దంపతులకు సుభీషణుడు అనే కొడుకు, ఒక కుమార్తె ఉండేవారు. సుభీషణుడు వేదాంగాలను చదివి పండితుడయ్యాడు. కుమార్తెను ఒక బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించారు. కర్మవశాత్తు ఆమె వైదవ్యము ధరించి తన తండ్రి ఇంట్లోనే కాలము గడుపుచుండెను. ఉదంకుడు తన కుమార్తె పరిస్థితికి బాధపడుచు భార్యను కుమార్తెను తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉండగా అడవిలలోనే నివసిస్తూ ఉండేవాడు. ఉదంకుని కుమార్తె ఒకనాటి రాత్రి తన తండ్రికి పరిచర్యలు చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఆమె దేహమంతా పురుగులు పట్టాయి. ఇలా శరీరం అంతా పురుగులతో నిండియున్న ఆమెను చూసి ఉదంకుని శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. కుమార్తె దుస్థితి చూసి తల్లి బాధతో ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరకు పోయి జరిగిందంతా వివరించి చెప్పెను. ఇందుకు కారణం తెలపమని కోరింది. ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని తన భార్యతో ఇలా చెప్పాడు. ఓ ప్రాణేశ్వరి, మన కుమార్తె తన 7వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా ధరించి కూడా రజస్వల అయిన సమయంలో ఇంటికి దూరంగా ఉండక ఇంటి పనులు అన్నీ చేయుచు అన్నం, కూర, పప్పు వంటి భోజన పదార్థాలు, వంట పాత్రలు తాకి పాపం చేసింది. ఆ పాప ఫలితంగా కలిగిన దోషము వలన ఈ జన్మలో ఆమె శరీరమంతా ఇలా పురుగులు వ్యాపించాయి. ఎన్ని జన్మల తర్వాత అయినా పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ దోష ఫలితాన్ని అనుభవిస్తోంది అని చెప్పాడు. బ్రాహ్మణ స్త్రీ ఋతు సమయంలో విడిగా ఉండకుండా ఇల్లంతా కలియ తిరిగితే బ్రాహ్మ హత్యా దోషం అంటుకుంటుంది. అంతేకాకుండా మన కుమార్తె పూర్వజన్మలో కొందరు బ్రాహ్మణ స్త్రీలు ఋషి పంచమి వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రతము దూషించుట వలన శరీరం అంతా పురుగులు వ్యాపించాయి. తెలుసో తెలియకో ఆ వ్రతాన్ని కల్లారా చూడడం వల్ల ఈ జన్మలో కూడా ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ కలిగింది. ఇప్పుడు ఈమె మరలా ఋషి పంచమి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది అని ఉదంకుడు తన భార్యతో చెప్పాడు. ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తూ, ఓ ధర్మరాజా, ఏ స్త్రీ ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తి పొంది ఇక లోహమున చాలా కాలం పుత్రపౌత్రులతో భర్తతో అనేక భోగభాగ్యములు అనుభవించి నిత్య సౌభాగ్యంతో స్వర్గలోకం చేరి చివరికి మోక్షము పొందును అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించును. ఋషి పంచమి వ్రతం చేసేవారికి ఈ నియమాలు తప్పనిసరి. ఈ వ్రతం చేసే రోజు మహిళలు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనంలో కూడా ధాన్యం, పాలు, పంచదార, పెరుగు, ఉప్పు, పులుపు, ఉడికించినవి, కాల్చినవి, నూనె, కారం వంటివి లేకుండా భుజించాలి. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణులను యథావిధిగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.